ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా ఇంటికి వస్తాను అని వసుకి మాటిస్తాడు కదా రిషి. కానీ సడన్గా కాలేజ్కి ఇన్స్పెక్ట్ చేయడానికి అధికారులు వస్తున్నారు అని తెలుస్తుంది కదా. బోర్డ్ మీటింగ్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా? వసుకి వస్తాను అని మాటిచ్చాను, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో, ఒకసారి ఫోన్ చేసి చెప్దాం అని వసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి. వసు రిషి కోసం ఎదురు చూస్తూ బుక్ చదువుతూ అలా నిద్రలోకి జారుకుంటుంది. ఫోన్ రింగ్ అవుతున్నా నిద్రలో ఉండడం వల్ల వినిపించదు. వసు అలా నిద్రపోతూ ఉంటుంది. వసు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఒకవేళ నా కోసం ఎదురు చూసి చూసి పడుకుండిపోయిందా? ఎందుకైనా మంచిది, ఒకసారి మెసేజ్ చేస్తాను అని రిషి మెసేజ్ పెడతాడు. అనుకోకుండా కాలేజ్కి ఇన్స్పెక్టర్స్ వస్తున్నారు, అందుకే మధ్యాహ్నం లంచ్ టైంకి రాలేకపోతున్నాను, ఐఎమ్ సారీ, నువ్వు భోజనం చేసే వస్తారా అని మెసేజ్ పెడతాడు రిషి. వసుకి మెసేజ్ పెట్టి అలా చైర్లో కూర్చుంటాడు. అంతలో జగతి వస్తుంది. నాన్న రిషి, ఇన్స్పెక్టర్స్ వచ్చేసారు అని అంటుంది. సరే అమ్మా అని గబగబా లేచి జగతితో పాటు ఇన్స్పెక్టర్స్కి ఎదురుగా వెళ్తాడు. రిషి, జగతి, మహేంద్ర అధికారులను రిసీవ్ చేసుకుంటారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్నీ విజిట్ చేసిన తర్వాత అధికారులకి మర్యాదలు చేస్తారు. అధికారులు వెళ్ళిపోయిన తర్వాత బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. కొంతసేపటికి వస్తారకి మెలకు వస్తుంది. టైం చూసుకుంటుంది. ఏంటి రిషి సార్ ఇంకా రాలేదు? ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పారు కదా, రాకపోవడం ఏంటి అని ఫోన్ చూసుకుంటుంది. ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యో, రిషి సార్ ఫోన్ చేశారు, మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంటే అంత మత్తుగా నిద్రపోయాను నేను, ఫోన్ రింగ్ కూడా నాకు వినపడలేదు అనుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. రిషి పంపించిన మెసేజెస్ ఉంటాయి. సార్ ఏదో మెసేజెస్ పంపించారని మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తుంది. అయ్యో, ఈరోజు కాలేజ్లో సడన్గా ఇన్స్పెక్టర్స్ వచ్చారా, అందుకే రిషి సార్ రాలేకపోయారా? టైం చాలా అయిందే, ఇప్పుడేం భోజనం చేస్తా, ఆకలిగా కూడా లేదు, తినాలని కూడా అనిపించడం లేదు. రిషి సార్కి తెలిస్తే తినలేదని మళ్ళీ తిడతారు, తినాలనిపించకపోయినా తింటానులే అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోజనం వడ్డించుకుని తింటూ ఉంటుంది వస్తారా. బోర్డ్ మీటింగ్లో బోర్డ్ మెంబర్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇంత సడన్గా కాలేజ్కి ఇన్స్పెక్షన్కి ఎందుకు వచ్చారు సార్ అని అడుగుతారు రిషిని. ఎగ్జామినేషన్ సెంటర్ కోసం మన కాలేజ్ నుండి అప్పీల్ చేశాము, దానికోసం మన కాలేజ్ని ఇన్స్పెక్ట్ చేసి ఉంటారు. అన్ని ఫెసిలిటీసు మన కాలేజ్లో ఉన్నాయి, ల్యాబ్స్ కూడా ఉన్నాయి, అలాగే క్లాస్ రూమ్స్ కూడా విశాలంగా పెద్దగా ఉన్నాయి, కాబట్టి మన కాలేజ్కి తప్పకుండా ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు అనిపిస్తుంది అని అంటాడు రిషి. మన కాలేజ్ కొత్త కాలేజ్ కదా సార్, ఎందుకు ఇస్తారు అని అంటారు ఒక బోర్డ్ మెంబర్. కొత్త పాత ఏముంటుంది, విద్యార్థులకి కన్వీనియంట్గా ఉండాలి, ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి, అవన్నీ మన కాలేజ్లో ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా మన కాలేజ్కి ఎగ్జామినేషన్ సెంటర్ ఓకే అవుతుంది అని అంటాడు రిషి. మొదటి సంవత్సరంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఓకే అయితే దానికన్నా గొప్ప విషయం ఏముంటుంది సార్, మేమందరం కూడా రావాలని కోరుకుంటున్నాం అని అంటారు బోర్డ్ మెంబర్స్. మన ప్రయత్న లోపం లేకుండా కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుంది. మనం చాలా కష్టపడ్డాము, కష్టానికి ప్రతిఫలంగా మన కాలేజ్కి ఆ క్రెడిట్ దక్కుతుందని ఆశిద్దాము అని అంటుంది జగతి. తప్పకుండా మేడం, మీ కోరిక మనందరి ఆశ నెరవేరాలని కోరుకుందాము అని అంటారు బోర్డ్ మెంబర్స్. ఒక పక్కన వస్తారా భోజనం చేసి టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. న్యూస్ ఛానల్స్ అంటూ, ఎంటర్టైన్ ఛానల్స్ అంటూ ఏవేవో మారుస్తూ వస్తారాకి ఇంకా చిరాగ్గా అనిపించి టీవీ ఆఫ్ చేసేసి అక్కడ పెట్టేస్తుంది. తర్వాత న్యూస్ పేపర్ తీసుకుని న్యూస్ పేపర్ చదువుతుంది కొంతసేపు. అలా టైంపాస్ చేస్తూ ఉంటుంది వస్తారా. ఒక పక్కన బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోతుంది. బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత రిషి టైం చూసుకుంటాడు. వస్తారా ఏం చేస్తుందో ఏంటో పాపం, ఒంటరిగా చాలా బోరింగ్గా ఫీల్ అయి ఉంటుంది, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. వస్తారాకి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి. వస్తారా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సార్ అని అంటుంది. వసు, ఏం చేస్తున్నావు అని అంటాడు రిషి. ఏం చేయట్లేదు సార్, బోరింగ్గా ఉంది. మీరు ఫోన్ చేశారు, అప్పుడు నేను నిద్రపోయాను సార్, కనీసం రింగు కూడా నాకు వినిపించలేదు అని అంటుంది వస్తారా. నాకు అర్థమైంది, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నిద్రపోయేవేమో అనుకున్నాను, అందుకే మెసేజ్ చేశాను. ఇన్స్పెక్షన్ అయిపోయింది వస్తారా, తర్వాత బోర్డ్ మీటింగ్ కూడా అరేంజ్ చేయవలసి వచ్చింది, మీటింగ్ కూడా అయిపోయింది, బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను, త్వరగానే వచ్చేస్తాను అని అంటాడు రిషి. సరే సార్, త్వరగా రండి అని అంటుంది వసు.
రిషి కార్ దగ్గరికి వచ్చేస్తాడు. జగతి మహేంద్ర కూడా కార్ దగ్గరికి వచ్చేస్తారు. రిషి చిన్న వర్క్ ఉంది, ఆ పని చూసుకుని ఇంటికి వచ్చేస్తాం మేము అని అంటుంది జగతి. సరే అమ్మా, నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటారు జగతి మహేంద్ర ఇద్దరూ కూడా. రిషి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిషి కోసం వసు కాఫీ చేసుకుని తీసుకొస్తుంది. రిషి కాఫీ తాగుతూ, నిజం చెప్పు, నువ్వు భోజనం చేసావు ఆఫ్టర్నూను అని అంటాడు. తిన్నాను. ఎందుకు తినలేదు? లేకపోతే మీరు తిడతారు కదా, అందుకోసం తిన్నా. నిజం చెప్పాలంటే నాకు ఆకలిగా అనిపించలేదు, తినాలని కూడా అనిపించలేదు, మీకోసం మాత్రమే తిన్నా అని అంటుంది వసు. అంతలో జగతి మహేంద్ర కూడా ఇంటికి వచ్చేస్తారు. మావయ్య, కాఫీ కావాలా టీ కావాలా అని అంటుంది వసు మహేంద్రని ఆట పట్టిస్తూ. అమ్మ వసు, కాలేజ్లో ఈరోజు ఇన్స్పెక్షన్ జరిగింది, బోర్డ్ మీటింగ్ జరిగింది, తల హీట్ ఎక్కిపోయింది, ఏదైనా పర్వాలేదమ్మా అని అంటాడు మహేంద్ర. అందరూ నవ్వుకుంటారు. వసు, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను అని అంటుంది జగతి. పర్వాలేదత్తయ్య, నేను తీసుకొస్తాను అని అంటుంది వసు. వద్దు వసు, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు, నేనే చేసి పెడతాను అని అంటుంది జగతి. దీనిలో ఇబ్బంది పడడానికి ఏముంది అత్తయ్య అని అంటుంది వసు. ఏదైనా కానీ నేనే చేస్తాను అనుకుంటూ నవ్వుకుంటూ జగతి వంటగదిలోకి వెళ్ళి మహేంద్ర కోసం జగతి కోసం ఇద్దరి కోసం కాఫీ కలిపి తీసుకొచ్చి మహేంద్రకి ఇస్తుంది. ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటారు. మహేంద్ర, డిన్నర్కి ఏం చేయమంటావు అని అంటుంది జగతి. నీ ఇష్టం జగతి, ఏదైనా పర్వాలేదు అని అంటాడు మహేంద్ర. రిషి, నువ్వేం చేయమంటావు అని అంటుంది జగతి. ఏదైనా పర్వాలేదమ్మా అని అంటాడు రిషి. ఏంటి జగతి, రూటు మార్చావు? ఎప్పుడు రిషిని అడిగి తర్వాత నన్ను అడుగుతావు, ఇప్పుడేంటి నన్ను అడిగి రిషిని అడుగుతున్నావు? నాకు ఏదో తేడా కొడుతుంది అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, నాకు కూడా అలానే అనిపిస్తుంది అని అంటుంది అనుమానాన్ని బలపరుస్తూ వసు. ఆగండి, మామ కోడలు ఇద్దరూ కలిసి ఏదో క్రియేట్ చేయాలని ప్రయత్నించకండి. ఏం లేదు, ఊరికే మహేంద్ర రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఫస్ట్ మహేంద్రని అడిగాను, ఆ రియాక్షన్ కనిపించేసింది అని నవ్వుతూ ఉంటుంది జగతి. రిషి నవ్వుతూ, డాడ్, మీరిట్టే దొరికిపోతారు అమ్మకి, మీరు అమ్మ దగ్గర నటించలేరు అని అంటాడు మహేంద్రతో రిషి. మీరుండండి మావయ్య, మేమేం దొరకలేదు, మీరే దొరికిపోయారు. మా మావయ్యని టెస్ట్ చేసి అవమానించినందుకు గాను చికెన్ బిర్యానీ చేయవలసిందిగా పనిష్మెంట్ ఇస్తున్నాము అని అంటుంది వస్తారా. ఓహో, మీ ప్లాన్ ఇదా, మీ మావయ్య కోరిక నీ కోరిక అని అంటుంది జగతి నవ్వుతూ. జగతిని భలే అడగవు, ఈ వంకతో చికెన్ బిర్యానీ తినొచ్చు అని అంటాడు సంతోషంగా. మావయ్య, మీరు కూడా ప్రొసీడ్ అయిపోండి, అత్తయ్య చికెన్ బిర్యానీ కంపల్సరీగా చేస్తారు అని అంటుంది వసు మహేంద్రతో. అవునవును, చికెన్ బిర్యానీ అన్న తర్వాత నిజంగా బిర్యానీ తినాలనిపిస్తుందమ్మా అని అంటాడు మహేంద్ర. బిర్యానీ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, పోరాటం చేద్దాం మావయ్య అని అంటుంది వసు. అవునవును, చేద్దాం అని అంటాడు మహేంద్ర. చూడు జగతి, మాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది, చికెన్ బిర్యానీ చేయాల్సిందే అని అంటాడు మహేంద్ర. చికెన్ బిర్యానీ కోసం అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను ఆర్డర్ పెడతాను అని అంటాడు రిషి. ఏంటి, మీ అమ్మ కష్టపడకూడదు అని ఆర్డర్ పెడతాను అంటున్నావా అని అంటాడు మహేంద్ర. అవును, ఇప్పుడు చికెన్ తెచ్చి అమ్మ చేయాలంటే చాలా కష్టం కదా, అందుకే ఆర్డర్ పెట్టేస్తా అని అంటాడు రిషి. వద్దు రిషి, నేను చేస్తాను పర్వాలేదు అని అంటుంది జగతి. వద్దమ్మా, ఆర్డర్ పెట్టేస్తాను, కాలేజ్లో చాలా టైర్డ్ అయ్యావు, ఇప్పుడు అవన్నీ చేయాలంటే చాలా కష్టం అని రిషి ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేస్తాడు. ఇదేంటమ్మా, ప్లాన్ ఎలా రివర్స్ అయింది? జగతి అయితే టేస్ట్గా చేస్తుంది, బాగుంటుంది అని జగతి చేత చేపిద్దాం అనుకుంటే నా పుత్రరత్నమేమో ఆర్డర్ పెట్టేస్తాను అని ఆర్డర్ పెట్టేశాడు. అమ్మ కష్టపడుతుంటే అస్సలు చూడలేడు అమ్మ కొడుకు అని అంటాడు మహేంద్ర. అవును, నేను అమ్మ కొడుకునే అని అంటాడు రిషి నవ్వుతూ. అమ్మో, వినిపించేసిందా అనుకుంటాడు మహేంద్ర. పోన్లే మావయ్య, అత్తయ్య చేసినంత టేస్ట్ లేకపోయినా చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది కదా, ఎంజాయ్ చేద్దాం ఈ రోజుకి అని అంటుంది వసు నవ్వుతూ. సరే అమ్మా, ఎంజాయ్ అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ. అలా సరదాగా జగతి మహేంద్ర రిషి వసు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.